ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ప్రక్రియలో ఒక అంకం ముగిసింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు తెరపడింది. చెదురుమదురు ఘటనలు మినహా నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఇక రాష్ట్రంలోని లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. మరి ఉపసంహరణ గడువు ముగిసేసరికి ఎంతమంది విత్డ్రా అవుతారో కానీ ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు పోటీ చేస్తూ ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అనుతుండటం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 4210 మంది నామినేషన్లు వేశారు. ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. రాజకీయ దిగ్గజాల కుటుంబాలకు చెందిన పలువురు ఇతర ప్రముఖులు ఈసారి పోటీ పడుతుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, ప్రస్తుత సీఎం జగన్ పులివెందుల నుంచి బరిలో ఉన్నారు. ప్రస్తుతం పులివెందుల నుంచి హ్యాట్రిక్ విజయం సాధించడానికి రెడీ అయ్యారు. జగన్ సోదరి అయిన పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలారెడ్డి ఈసారి కడప ఎంపీగా పోటీకి దిగారు. అన్న జగన్తో విభేదించి రాజకీయ ప్రత్యర్థిగా మారిన షర్మిల వైసీపీ సర్కార్ను గద్దెదించడమే లక్ష్యమంటున్నారు. సోదరుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపైనే ఆమె పోటీ చేస్తుండటం ఆసక్తి రేపుతోంది. కుప్పం నియోజకవర్గాన్ని తన ఇలాకాగా మార్చుకున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అక్కడి నుంచే పోటీలో ఉన్నారు. 7 సార్లు అక్కడి నుంచి వరుస విజయాలు సాధించిన ఆయన 8వ పోటీకి దిగారు. చంద్రబాబు కుమారుడైన నారా లోకేష్ మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి 2వసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో అదే మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా వారసుడు అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఆయన ఈసారి నియోజకవర్గం మారతారని ప్రచారం జరిగినా పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్టు తిరిగి మంగళగిరి నుంచే బరిలో నిలిచారు. ఇక మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమారుడు, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ మరోసారి హిందూపురం అసెంబ్లీ బరిలో నిలిచారు. ఇదే స్థానం నుంచి బాలయ్య 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు విజయం సాధించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటే జనసేన పీఏసీ చైర్మన్, మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన కాంగ్రెస్ తరపున తెనాలి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి గతంలో బాపట్ల, విశాఖపట్నం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న ఆమె ఈసారి ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ క్యాండిడేట్గా లక్కు పరీక్షించుకుంటున్నారు. ఆమె గెలిచి బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ వారసుల సంగతి ఎలా ఉంటే నెల్లూరు ఎంపీ స్థానంలో పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైసీపీలో ఎమ్మెల్యేక బయటకొచ్చిన బిగ్ షాట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఆయన ఢీకొనడానికి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని నెల్లూరు బరిలో దించింది. ఆ ఇద్దరు బడాబాబులు నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అయితే ఎంపీగా గెలుస్తానన్న ధీమాతో ఉన్న విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయకపోవడం విమర్శల పాలవుతోంది. ఇక మరో బిగ్ షాట్ నరసాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. ఆయన నరసాపురం ఎంపీ టికెట్ ఆశించినా అది దక్కకపోవడంతో టీడీపీలో చేరి ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగారు. టీడీపీలో కార్పొరేట్ లీడర్లుగా ఫోకస్ అయిన సుజనా చౌదరి, సీఎం రమేష్లు రాజ్యసభ సభ్యులుగా బీజేపీలో చేరారు. ఇప్పుడు పొత్తుల్లో భాగంగా బీజేపీ నుంచి సుజనా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీగా కాషాయ కండువాతో బరిలోకి దిగారు. అలాగే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం రాజంపేట లోక్సభ సెగ్మెంట్. రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్లు రాజకీయాలకు దూరమైన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రాజంపేటలో పోటీకి దిగారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరోవైపు విజయవాడ లోక్సభ సెగ్మెంట్లో కేశినేని బ్రదర్స్ వార్ ఆసక్తి రేపుతోంది. టీడీపీ ఎంపీగా ఉంటూ వైసీపీలో చేరిన కేశినేని నానిపై ఆయన తమ్ముడు కేశినేని చిన్నీనే పోటీకి దించారు చంద్రబాబు. ఇద్దరూ బెజవాడ ప్రముఖుల్లో ఒకరైన కేశినేని వెంకయ్య మనవళ్లే.
బెజవాడలో ఇంకో విశేషం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వల్లూరు భార్గవ్ కూడా వారి బంధువే. కేశినేని బ్రదర్స్ మేనత్తకి మనవడు ఈ భార్గవ్. ఇలా 3 పార్టీల నుంచి ఒకే కుటుంబ సభ్యులు బరిలోకి దిగడం బెజవాడలో హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు ఎంపీ స్థానంలో టీడీపీ నుంచి పోటీలో ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ సందర్భంగా ప్రకటించిన అఫిడవిట్తో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. అమెరికాలోని మెడికల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన కుటుంబానికి మొత్తం 5,598 కోట్ల ఆస్తులున్నట్టు ప్రకటించి యావత్తు దేశం దృష్టి గుంటూరు వైపు మళ్లేలా చేశారు.